దక్ష ప్రజాపతి శివుడు వైపు వేలు చూపించి, ఈ బైరాగికి సరిగా బట్టలేసుకోవటం కూడా రాదు, ఎప్పుడూ శ్మశానంలో బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటాడు, అస్సలు సంస్కారం లేదు అని తిడుతుంటే ఆ పక్కనే ఉన్న భృగు మహర్షి గడ్డం నిమురుకుంటూ నవ్వుతున్నాడు. మరొకడు దక్షుడికి కన్ను కొట్టి ఇంకా తిట్టమని ఎంకరేజ్ చేస్తున్నాడు. మరికొంతమంది పళ్ళికిలిస్తూ పెద్దగా నవ్వుతున్నారు. ఇలా ఒక్కసారి కాదు, అనేక సార్లు శివుడికి అవమానం జరిగింది. తన తండ్రి తన భర్తని అవమానిస్తుంటే చూడలేక సతీదేవి తన కాలి గోటితో చిదగ్నిని సృష్టించి ఆ అగ్నికి బూడిదగా మారిపోయింది సతీదేవి. తండ్రికి భర్తకి మధ్యలో నలిగిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి ఆవిడేమి సాధారణమైన ఆడపిల్ల కాదు. ముల్లోకాలను శాసించగల ఆ మహాశివుణ్ణి సైతం తన దశమహావిద్యలతో చుట్టుముట్టి ఎటూ కదలకుండా చేయగలిగిన ఆది పరాశక్తి. అంత శక్తి ఉన్న అమ్మవారు ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ స్టోరీని నేను మెయిన్గా శివమహాపురాణంలో నుంచి తీసుకొని చెప్తున్నాను. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం లోకాలకి మేలు జరగాలి అనే ఒక్క సంకల్పంతో ఋషులంతా త్రివేణి సంగమం దగ్గర ప్రయాగ క్షేత్రంలో ఒక మహాయజ్ఞం జరగాలని నిర్ణయించారు. సభకు అధ్యక్షుడిగా బ్రహ్మదేవుడు కూర్చున్నారు. భృగువు, మారీచి, అంగీరసుడు ఇంకా ఎంతో మంది ఋషులు, మునులు, దేవతలు వచ్చి కూర్చున్నారు. మహాశివుడు రాగానే అందరూ లేచి శివుడి పాదాలకు నమస్కరించారు. ఇంతలో మన కథలో మెయిన్ విలన్ దక్ష ప్రజాపతి, అతను కూడా సభలోకి వచ్చాడు. ఈ దక్ష ప్రజాపతి ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడికి కొడుకు. కొన్ని రోజుల క్రితమే మహాశివుడికి తన కూతురైన సతీదేవినిచ్చి పెళ్లి చేశాడు. ఇక దాంతో బ్రహ్మదేవుడు కూడా దక్ష ప్రజాపతిని ప్రజాపతుల్లో లీడర్గా ప్రమోషన్ ఇచ్చాడు. ఇక దాంతో దక్ష ప్రజాపతికి హోదా పెరిగింది, హోదాతో పాటు గర్వం కూడా పెరిగింది. దానితో దక్ష ప్రజాపతి రాగానే అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి దక్ష ప్రజాపతికి నమస్కరించారు. అలా అందరూ లేచి దక్షుడికి నమస్కారం పెట్టగానే దక్షుడికి బాగా నచ్చింది. తనకొచ్చిన ఆ గౌరవానికి తన మనసు తృప్తి చెందింది. తనకందరూ గౌరవం ఇచ్చి లేచారా, ఇంకా ఎవరన్నా లెగవలేదా అని చుట్టూ చూశాడు. అలా తన వెనక చూడగా మెయిన్ సీట్లో బ్రహ్మదేవుడు, పక్క సీట్లో మహాశివుడు కూర్చొని ఉన్నారు. అప్పటికి శ్రీ మహావిష్ణువు ఇంకా రాలేదు. బ్రహ్మదేవుడు తన తండ్రే కనుక దక్షుడే వెళ్లి నమస్కరించాడు. తర్వాత శివుడు వైపు చూశాడు. ఆ మహాశివుడు కూడా లేచి నుంచొని తనకి నమస్కారం పెడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. అసలు చూడండి ఆ దక్షుడి యొక్క గర్వం ఎక్కడ వరకు తీసుకెళ్తుందో. మహాశివుణ్ణి ఎన్నెన్ని మాటలు అనబోతున్నాడో స్కిప్ చేయకుండా చూడండి. శివుడు ఎందుకు నమస్కరించాలి అని అనుకున్నాడంటే, శివుడు తనకి అల్లుడు, తన కూతురైన సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి, నేను మామగారిని కాబట్టి అల్లుడే లేచి నాకు నమస్కారం పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ శివుడు మాత్రం కదలకుండా సైలెంట్ గా తన ధ్యానంలో ఉన్నాడు. దక్ష ప్రజాపతికి ఒక పక్క కోపం పెరిగిపోతూ ఉంది. తాను వచ్చినట్టు గమనించలేదేమోనని తన కాలుని నేలకేసి గట్టిగా 2 సార్లు తట్టి శబ్దం చేశాడు. ఆ శబ్దానికన్నా తాను గమనించి లేచి నమస్కరిస్తాడేమో అని. కానీ శివుడు మాత్రం అలాగే కూర్చొని ఉన్నాడు. దక్షుడు కోపం కట్టలు తెంచుకొని, నేను రాగానే అందరూ లేచి నుంచొని నాకు గౌరవం ఇచ్చారు, కానీ ఈ శివుడు మాత్రం నన్ను కనీసం పలకరించడానికి సిద్ధంగా లేడు అని పెద్దగా అరుస్తూ, అసలు ఈ శివుడికి సంస్కారం లేదు, ఎప్పుడూ భూతాలు ప్రేతాలు చుట్టూ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఉండేదేమో శ్మశానంలో, కనీసం బట్టలు కూడా సరిగా వేసుకోడు, పైగా శరీరం మొత్తం బూడిద పూసుకుంటూ ఉంటాడు. బంగారం లాంటి నా కూతుర్ని ఈ బైరాగికిచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది. దీనంతటికీ కారణం నా తండ్రి బ్రహ్మదేవుడు. నా కూతుర్ని ఆ బైరాగి శివుడికి ఇవ్వమని చెప్పి 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 నా తల తినేశాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నా కూతుర్ని ఈ బైరాగికి ఇవ్వవలసి వచ్చింది. ఏది ఏమైనా సరే ఇవాల్టి నుంచి ఈ రుద్రుడికి యజ్ఞంలో భాగం లేదు. ఎవరు యజ్ఞం చేసినా ఆ మహాశివుణ్ణి అస్సలు పిలవకండి అని పెద్దగా అరిచాడు. సభ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయింది. ఇంత జరుగుతున్నా కూడా ఆ మహాశివుడి మొహంలో మాత్రం అదే ప్రశాంతత, ఏమాత్రం కోపం లేదు. కానీ శివుడు పక్కనే ఉన్న నంది ఊరుకుంటాడా? నందికి విపరీతమైన కోపం వచ్చింది. లేచి నుంచొని, ఆ మహాశివుడు నీ అల్లుడు మాత్రమే అనుకుంటున్నావా? ఆయనే ఈ సకల లోకాలకి అధిపతి, అందరికీ ప్రభువు. ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నాడు, నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నాడు, నీ తండ్రి బ్రహ్మదేవుడు పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. నోరు మూసుకొని శివుడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అన్నాడు. కానీ దక్షుడు మాత్రం, ఏంటి ఈ బైరాగికి క్షమాపణ చెప్పాలా అని దక్షుడు అంటూ ఉండగా పక్కనే ఉన్న శివద్వేషులు కొంతమంది పళ్ళికిలించి నవ్వారు. ఇక భృగు మహర్షి అయితే తన గడ్డాన్ని నిమురుకుంటూ నవ్వుతున్నాడు. మరొకడు కన్ను కొట్టి ఇంకా తిట్టు ఇంకా తిట్టు అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇదంతా చూసిన నందికి ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఉండబట్టలేక ఇక్కడ ఎవరెవరు శివద్వేషంతో ఉన్నారో వాళ్ళందరికీ తగిన శాస్తి జరుగుతుంది అంటూ దక్షుడి మీదకి దూకబోయాడు నందీశ్వరుడు. ఇక జరుగుతున్నదంతా చూసిన మహాశివుడు అప్పటికి రెస్పాండ్ అయ్యి
చెయ్యెత్తి నందీశ్వరుని ఆగమని చెప్పి, నంది, ఈ దక్షుడు యజ్ఞంలో నాకు అర్హత లేదు అన్నంత మాత్రాన అర్హత లేకుండా పోతుందా? ఎక్కడ యజ్ఞం జరిగినా ఆ యజ్ఞాన్ని నేనే, యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిని నేనే, ఈ యజ్ఞమే కాదు సమస్తము నేనే అని చెప్పి శివుడు అక్కడి నుంచి లేచి తన శివగణాలతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దక్షుడికి ఈగో ఇంకా హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి లేచి నమస్కరించలేదు అనే ఒక్క బాధే కాదు, కనీసం దక్షుడు కోపాన్ని కూడా శివుడు పట్టించుకోలేదు. దాన్ని దక్షుడు సహించలేకపోయాడు. అలా శివుడు వెళ్ళగానే అందరూ వింటుండగానే ఏమన్నాడు, శివుడే యజ్ఞమా? అసలు నేను ఈ రుద్రుడు లేని యజ్ఞాన్ని చేస్తాను. ఎంత గొప్పగా చేస్తానో మీరందరూ చూస్తారు. ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తాను, ఒక్క శివుణ్ణి తప్ప అన్నాడు. అయితే కొన్ని రోజులకి ఆ రుద్రుడు లేని యజ్ఞాన్ని జరపాలి అని, ద్రాక్షారామంలో ఆ యజ్ఞం జరపాలి అని అందరికీ ఆహ్వానం పంపించాడు. అత్రి, దదీచి, వామదేవుడు, భృగువు, మారీచి, అంగీరసుడు, కశ్యపుడు ఇలా ఎంతో మంది మహర్షులు ఆ యజ్ఞానికి వచ్చారు. బ్రహ్మదేవుడికి ఆహ్వానం వెళ్ళగా ఆయన కూడా వచ్చాడు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. వెంటనే విశ్వకర్మను పిలిచాడు. విశ్వకర్మ అంటే దేవతలకి ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్. ఏది నిర్మించాలన్నా నిమిషాల్లో కట్టేస్తాడు. అలాగే ఇప్పుడు ద్రాక్షారామంలో ఒక యజ్ఞశాలను నిర్మించాడు. శ్రీ మహావిష్ణువుని, బ్రహ్మదేవుణ్ణి యజ్ఞానికి పెద్దవారిలాగా అక్కడ కూర్చోబెట్టాడు. ఇలా దాదాపు అందరూ రావడంతో మంత్రాలు స్టార్ట్ చేసి యజ్ఞాన్ని మొదలు పెట్టమన్నాడు. అలా యజ్ఞం మొదలైందో లేదో దదీచి మహర్షి వెంటనే లేచి, యజ్ఞమంతా బానే జరుగుతుంది కానీ ఆ మహాశివుడు ఇంకా రాలేదు. ఆయన వచ్చాక యజ్ఞం మొదలు పెడితే మంచిది. అయినా ఆయన ఇంకా ఎందుకు రాలేదు? మీరు ఆయనకి ఆహ్వానం పంపించలేదా? ఒకవేళ మీరు గనక ఆహ్వానం పంపించకపోతే నేను నా శిష్యులు స్వయంగా వెళ్ళి ఆ మహాశివుణ్ణి పిలిచి ఇక్కడికి తీసుకొస్తాం. ఆ మహాశివుడు చాలా కరుణామూర్తి. ఒకవేళ మీరు పిలవటం మర్చిపోయాము అని చెప్పినా కూడా ఆయన ఏమీ అనుకోరు అన్నాడు. అలా అన్నాడో లేదో యజ్ఞశాల మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ గంభీరంగా దక్షుడి స్వరం మాత్రం వచ్చింది. ఈ యజ్ఞానికి నా తండ్రి బ్రహ్మదేవుడు వచ్చాడు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. ఇంద్రుడు, దిక్పాలకులు, మహామునులు ఎందరో ఇక్కడికి వచ్చారు. ఇంతమంది సరిపోరా? ఆ రుద్రుడు కూడా రావాలా? శ్మశానంలో తిరిగే బైరాగి ఆ రుద్రుడు. ఎవరిని పడితే వాళ్ళని యజ్ఞానికి పిలిస్తే యజ్ఞానికి ఫలితం కూడా ఉండదు అన్నాడు. అసలు ఆ రుద్రుడు లేని యజ్ఞం చేయాలనేదే నా సంకల్పం. ఈ యజ్ఞం రుద్రుడు లేకుండానే జరుగుతుంది అన్నాడు. దదీచి మహర్షి అంటే సామాన్యుడు కాదు, గొప్ప శివభక్తుడు. ఈ దదీచి మహర్షి యొక్క వెన్నెముకనే ఇంద్రుడు వజ్రాయుధంగా చేసుకున్నాడు. అంత గొప్పవాడు ఈ దదీచి మహర్షి. ఇక కోపంతో దదీచి మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురులో ఎవరు లేకపోయినా అది యజ్ఞం కాదు. ఒకవేళ అలాంటి యజ్ఞం ఎవరన్నా చేసినా ఆ యజ్ఞానికి ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి పాపమే మిగులుతుంది అని చెప్పి తన శిష్యులతో సహా దదీచి మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది చూస్తూ ఉండబట్టలేక దక్ష ప్రజాపతి లేచి నుంచొని, ఈ యజ్ఞం రుద్రుడు లేకుండానే జరుగుతుంది, ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు అన్నాడు. ఇక దాంతో ఆ సభలో ఉన్న చాలా మంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. అలా చూస్తూ ఉండగానే బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి వెనక నుంచి ముందుకు వచ్చి దక్ష ప్రజాపతిని దాటి బయటికి వెళ్లిపోయాడు. అది గమనించిన దక్ష ప్రజాపతికి మతిపోయింది. ఇంతకీ శ్రీ మహావిష్ణువు ఉన్నాడా లేడా అని వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే శ్రీ మహావిష్ణువు ఎవరికీ చెప్పకుండా మాయమైపోయాడు. ఇది గమనించిన దక్షుడి గుండెల్లో మెల్లగా భయం మొదలైంది. కానీ ఆ భయాన్ని బయటకి కనపడనివ్వకుండా యజ్ఞం జరగాల్సిందే అన్నట్టుగా కూర్చున్నాడు. ఇక్కడ దక్షుడు ప్రజాపతి కాబట్టి ఆయనకి చాలా తపశ్శక్తి ఉంది. కొంతమంది వెళ్లిపోగా మిగిలిన వాళ్ళు దక్షుడికి భయపడి అక్కడే ఉన్నారు. మరికొంతమంది శివుడి మీద ద్వేషంతో శివుడు లేని యజ్ఞం ఎలా జరుగుతుందో చూద్దాము అని అక్కడే ఉన్నారు. ఇలా యజ్ఞం ఒక్కరోజు కాదు, సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంది. ఆ యజ్ఞానికి వచ్చే వాళ్ళు ప్రతిరోజు యజ్ఞంలో పాల్గొనటం, సాయంత్రానికి దక్షుడిచ్చే కానుకలు తీసుకొని ఇంటికి బయలుదేరటం ఇలా సాగుతూనే ఉంది. ఇలా ఒక పక్క జరుగుతూ ఉంటే మరొక పక్క సతీదేవి తన చెలికత్తెలతో కైలాసం నుంచి బయలుదేరి గంధమాదన పర్వతాల దగ్గర ఒక జలపాతంలో స్నానం చేసి బయటకు రాగానే ఆకాశంలో ఒక రథం మీద చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క 27 మంది భార్యలతో ఒక రథంలో ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు. అది చూసిన సతీదేవికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో కనుక్కోమని చెప్పి తన చెలికత్తెలైన విజయకు చెప్పింది. ఎందుకంటే సతీదేవికి చంద్రుడు బావగారి వరస. ఆ 27 మంది సతీదేవికి అక్కలవుతారు, దక్షుడికి కూతుర్లు. విజయ వెళ్లి చంద్రుణ్ణి కనుక్కొని వస్తుంది. విజయ వచ్చి సతీదేవితో, మీ అక్కలు, మీ బావగారు, మీ నాన్నగారు చేస్తున్న దక్షయజ్ఞానికి వెళ్ళొస్తున్నారంట. ఇది ఒకటోసారో రెండోసారో కాదంట, దాదాపు ఇది 3వ సారంట. యజ్ఞం చాలా ఘనంగా చేస్తున్నారట అని చెప్పగానే సతీదేవి ఆశ్చర్యపోయింది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అమ్మవారి దశ మహావిద్యలు ఎలా ఫామ్ అయ్యాయో వాటన్నింటినీ బోధించగల గురువు ఎవరో కూడా క్లియర్ గా చెప్పబోతున్నాను. ఇక విజయ చెప్పిన మాటలకు సతీదేవి ఆశ్చర్యంతో, అలా ఎలా జరుగుతుంది? నా తల్లిదండ్రులకి నేనంటే
చాలా ఇష్టం. అలాంటిది అంత పెద్ద యజ్ఞం చేస్తూ కూడా నన్ను నా భర్తను పిలవకుండా ఉంటారా? బహుశా నా భర్త మహాశివుడికి ఇలాంటి లౌకిక విషయాలు పెద్దగా పట్టవు. ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు. బహుశా ఆయన మర్చిపోయి ఉండొచ్చు అని కైలాసానికి వెళ్లి ఆ మహాశివుణ్ణి మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారని మీకు తెలుసా? తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని అమాయకంగా అడుగుతుంది. దానికి ఆ మహాశివుడు, సతీ, ఈ విషయం నాకు తెలుసు, కానీ నీ తండ్రి దక్షుడు అందరినీ పిలిచాడు, మనల్ని మాత్రం పిలవలేదు. నీ తండ్రి దక్షుడు మన మీద కోపంతోనే ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. అందుకే నాకు తెలిసినా నేను నీకు చెప్పలేదు అంటాడు. వెంటనే సతీదేవి, తండ్రి పిలిచినా పిలవకపోయినా కూతురుగా వెళ్లాల్సిన బాధ్యత నాకుంది. దానికి మహాశివుడు, ద్వేషంతో చేస్తున్న ఆ యజ్ఞానికి ఎలా వెళ్తాం సతీ అంటాడు. వెంటనే సతీదేవి, ఒకవేళ మా నాన్నగారు ఏదన్నా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనకుంది, కాబట్టి వెళ్దాం స్వామి అంటుంది. ఇలా ఇద్దరికీ కొంతసేపు వాదన జరుగుతుంది. చివరికి సతీదేవి, స్వామి మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను అని అటువైపు తిరిగింది. అప్పుడు ఆ మహాశివుడు ఒక చిన్న స్వరంతో మెల్లగా దాక్షాయణి అని పిలిచాడు. అంతే, ఆ ఒక్క మాటతో సతీదేవి గుండెల్లో పిడుగు పడ్డట్టయింది. దాక్షాయణి అంటే దక్షుడి పుత్రిక అని అర్థం. అవును, నిజంగానే ఆమె దక్షుడి పుత్రికే, కానీ ఆమె మనస్సు మాత్రం ఎప్పుడూ శివుడికే అంకితం. కానీ ఇప్పుడు ఆ మహాశివుడు దాక్షాయణి అని పిలిచాడంటే నా శివుడిని ద్వేషించే ఆ దక్షుడు కుమార్తెలా నన్ను చూస్తున్నాడా? అప్పుడే ఆమె దక్షుడు కుమార్తె అనే గుర్తింపు ఆవిడికి చాలా బాధనిచ్చింది. అదొక్కటే కాదు, తన తండ్రి శివుణ్ణి ద్వేషిస్తున్నాడని, తన తండ్రితో పాటు ఇంకా చాలా మంది శివద్వేషులు అక్కడ ఉన్నారని, వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పాలి అని ఆమె నిర్ణయించుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. కొంచెం కోపంగా, స్వామి నన్ను యజ్ఞానికి వెళ్ళనివ్వండి అంది. కానీ శివుడు ఆమె మాటలు పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అలా తిరిగాడో లేదో ఆయన కళ్ళ ముందుకి భయంకరమైన కాళికాదేవి అవతారంతో అమ్మవారు నుంచొని ఉంది. మహాశివుడు రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. వెంటనే కుడివైపు తిరిగాడు. అంతకన్నా భయంకరమైన చిన్నమస్తాదేవి అవతారం ఆయన ఎదురుగా నుంచొని ఉంది. సరే అని మరోవైపు తిరిగాడు. ఎదురుగా భువనేశ్వరి ఆయనకి అడ్డంగా నిలబడింది. మూడు వైపులా ముగ్గురు అమ్మవార్లు అడ్డంగా నుంచొని ఉండటంతో వెనక్కి తిరిగాడు. వెనక వైపు బగళాముఖి అమ్మవారు అడ్డంగా నిలబడి ఉంది. సరే, మధ్యలో ఖాళీ చూసుకొని ఒక మూలగా వెళదాము అని ప్రయత్నించగా ఆగ్నేయం మూల ధూమావతి, వాయువ్యం మూల మాతంగి, ఈశాన్యం వైపు త్రిపుర సుందరి, నైరుతి వైపు కమలాత్మికాదేవి ప్రత్యక్షమయ్యారు. ఇలా 8 దిక్కుల నుంచి 8 మంది అమ్మవార్లు చుట్టుముట్టడంతో మహాశివుడు పైకి చూశాడు. అప్పటికే పైన తారాదేవి ఉంది. వెంటనే కిందకి చూశాడు. కింద భైరవీదేవి అడ్డంగా ఉంది. ఇలా 10 మంది అమ్మవార్లు అన్ని దిశల నుంచి శివుణ్ణి చుట్టుముట్టారు. శివుడు ఎటువైపు వెళ్ళటానికి వీలు లేకుండా అక్కడే నుంచొని ఉన్నాడు. శివుడు ఆశ్చర్యంతో త్రిపుర సుందరి వైపు చూస్తూ, ఎవరు మీరు, ఇప్పుడెందుకు వచ్చారు అన్నాడు. అప్పుడు త్రిపుర సుందరి కామ్గా, ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి స్వామి, ఈ సృష్టి మొదలవ్వక ముందు మీరు నేను కలిసి ఒకే శక్తిలా ఉన్నాము. ఆ తర్వాత దక్షుడు కూతురులా పుట్టి మళ్ళీ మీకు భార్యలా దగ్గరయ్యాను. నేను మీ శక్తిని, అంటే శివశక్తిని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 10 అవతారాలు మీ శక్తులే, అంటే మీలో ఉన్న నా శక్తులు. వీటినే దశమహావిద్యలు అంటారు. అప్పుడు మహాశివుడు, ఇప్పుడెందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఇలా అంది, నా శక్తుల గురించి మీరే ఈ లోకాలకు తెలియజేయాలి, కాబట్టి ఇప్పుడు మీ ముందుకు వచ్చాము. ఈ దశమహావిద్యల గురించి ఒక శాస్త్రంగా రూపొందించి వాటిని ఎలా సాధన చేయాలో భక్తులకి మీరే ఉపదేశం చేయాలి అని చెప్పి, ఈ దశమహావిద్యల్లో ఏ అమ్మవారికి ఏ శ్లోకం, ఆ అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఈ దశమహావిద్యలకు సంబంధించిన మంత్ర యంత్ర తంత్రాలను శివుడికి ఉపదేశించి ఆ మహాశివుణ్ణే గురువుగా ఉండమని ఒక శాస్త్రంగా రూపొందించమని చెప్పింది. అంటే ఈ దశమహావిద్యలకి ఆది గురువు ఆ మహాశివుడు. మీరు ఇప్పటివరకు చూస్తే ఈ దశమహావిద్యలు శివుణ్ణి చుట్టుముట్టాయి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది చుట్టుముట్టడం కాదు. ఈ 10 మంది దశమహావిద్యలకి కేంద్ర బిందువుగా ఉన్నది ఆ మహాశివుడే. అంటే ఆ మహాశివుడు లేకుండా ఈ దశమహావిద్యలు భక్తులకి చేరవు. అసలు ఈ దశమహావిద్యలు చాలా పవర్ఫుల్. స్వామి వివేకానంద యొక్క గురువైన రామకృష్ణ పరమహంస ఈ దశమహావిద్యల్లోని కాళికామాతకి భక్తుడు. అలాగే రమణ మహర్షి, ఇలా చాలా మంది ఈ దశమహావిద్యలను సాధన చేశారు. ఈ దశమహావిద్యల గురించి తర్వాత సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, దానిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే, అమ్మవారు ఈ 10 రూపాల నుంచి త్రిపుర సుందరి రూపంలోకి వచ్చి ఆ మహాశివుణ్ణి, స్వామి ఇప్పుడు నన్ను బయలుదేరమంటారా అంటుంది. ఇంత జరిగిన తర్వాత శివుడు కాదంటాడా? నందిని ప్రమదగణాలని పిలిచి అమ్మవారిని అక్కడి నుంచి సాగనంపుతాడు. అలా అమ్మవారు నందినికి కూర్చొని దక్షయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరి
వెళ్లారు. వచ్చిన వాళ్ళను ఆహ్వానించడానికి చాలా మంది ఉన్నారు, కానీ సతీదేవిని మాత్రం ఒక్కరు కూడా లోపలికి రమ్మని ఆహ్వానించలేదు. అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది. తర్వాత పాటలో అమ్మవారు తన తండ్రి దక్షుడితో ఏం మాట్లాడారో, ఎందుకు ఆవిడ అగ్నిలో ఆహుతి అవ్వవలసి వచ్చింది, అలా జరిగిన తర్వాత వీరభద్రుడు ఎలా వచ్చాడు, ఎవరెవరిని ఏ విధంగా చంపాడు, ఎలా కొట్టాడు, వీరభద్రుణ్ణి ఆపటానికి దక్షుడు శ్రీ మహావిష్ణువుని పిలవగా శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు అనేవి క్లియర్ గా చెప్పబోతున్నాను. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యాక్షన్ సినిమా స్టోరీలకి మించిన స్టోరీ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మీరు గనక శివుడి భక్తులైతే ఓం నమ శివాయ అని ఒక కమెంట్ చేయండి.